అలాగే జనసేన బీజేపీకి సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా వీఐపీలు వీవీఐపీలు ప్రస్తుతం సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లోనే ప్రధాని మోడీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ ఆయనకి చంద్రబాబు నాయుడు ఘన స్వాగతం పలికిన అనంతరం ఇద్దరు ఒకేసారి సభా ప్రాంగణానికి కేవలం విమానాశ్రయం పక్కనే ఉన్నటువంటి ఈ కేసరపల్లి సభా ప్రాంగణానికి ఐటీ పార్కులో ఉన్నటువంటి సభా ప్రాంగణానికి మరి కాసేపట్లోనే చేరుకుంటారు. ప్రస్తుతం సభా ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. వీఐపీలు వీవీఐపీలతో ప్రాంగణమంతా సందడిగా మారింది. ప్రస్తుతం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అందరూ కూడా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఆ దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. సరిగ్గా 11:27 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు. మన నటసింహం ది లెజెండ్ జై బాలయ్య. అలాగే మరొక మాట ఎవరో తెలియంది కాదు, అడ్రస్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక మాట మనం చేసుకుంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారి ప్రియ పుత్రుల్లో ఒకరైనటువంటి మన బాలయ్య బాబు వారి నుంచి సంక్రమించినటువంటి కేవలం అభినయ కళ మాత్రమే కాదు, ఒక యాక్టింగ్ అనేదే కాదు, ప్రజాసేవని కూడా పుణికి పుచ్చుకొని హిందూపూర్ నియోజకవర్గం నుంచి ముచ్చటగా 3వసారి ఎంపికైనటువంటి మన ధీరుడు, మన యోధుడు ఎన్ని హ్యాట్రిక్ విజయాలు అందించారు, ఎన్ని చిత్రాల్లో మనకి తన యొక్క సామర్థ్యాన్ని చూపారో మనకు తెలియందే కాదు. అదొక్కటే కాదు పెద్దలారా, బాలయ్య బాబు గారి గురించి చెప్పుకుంటే బసవరామ తారకం ట్రస్ట్ పేరిట ఆయన అందించేటువంటి సేవలు అనుపమానం, అద్భుతం. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి అనేక మంది ఆర్తుల్ని రక్షించడం కోసం బసవ తారకం ట్రస్ట్ పక్షాన విశేషమైనటువంటి రీతిలో సేవలందిస్తున్న బాలయ్య బాబుకి జై. అలాగే